సూర్యాపేట జిల్లాలో ఆశా వర్కర్ల అక్రమ అరెస్టు తగదని ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి గురిజీ అన్నారు. ఆశా వర్కర్లను విధుల్లోకి వెళ్లకుండా నిర్బంధించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆశా వర్కర్ల వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తే అక్రమంగా నిర్బంధించడం సరికాదని ఆశా వర్కర్ల సంఘం వాపోతోంది. ప్రభుత్వ వైఖరిపై ఆశా వర్కర్లు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాకు వేతనాలు ఎప్పుడు చేస్తాయని చెప్పేసి ఇవాళ ప్రభుత్వాలకు ఇవాళ 1000 కళ్ళతో చూస్తున్నట్టు పడుతున్నది. అంతేకాదు ఇలా కరోనా టైంలో మనందరం కూడా ఇళ్లలో ఉంటే కరోనా టైంలో వాళ్ళ కుటుంబాన్ని పనంగా పెట్టి వాళ్ళని మా ఆరోగ్యాలు పోయినా ఏం లేదు, కానీ ప్రభుత్వం ఇచ్చిన బాధ్యత ప్రకారం కరోనాలో బయటికి వెళ్ళి ధైర్యంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇలా ఆశా వర్కర్. వాళ్ళు ఇంటింటికి సర్వే చేసిరు, జ్వరం సర్వే చేసిరు, ఎవరికి జబ్బు వచ్చింది, ఎవరికి కరోనా ఉంది, ఎవరికి కరోనా లేదని ఇల్లు తిరిగి మా ఆరోగ్యాలు పోయినా మేము చనిపోయినా ఏం లేదు, మా తెలంగాణ ప్రజలు బాగుండాలని చెప్పేసి ఇళ్లలో పోయి వాళ్ళ కిట్టు మంచి అనేక రకాల ఆదుకునేటువంటి పరిస్థితులు. మన ఇళ్లలో మనకొక్కరికి జబ్బు వస్తేనే, ఒక్కరికి జ్వరం వస్తేనే మనమే చూసుకోలేము. వాళ్ళకున్న 6000 జనాభాలో 10,000 జనాభాలో ఎవరికి ఆరోగ్యం బాగలేదు, ఎవరికి జ్వరం వచ్చిందని చెప్పేసి కరోనా టైంలో ఆదుకున్నటువంటి పరిస్థితులు. అంతేకాదు ఈరోజు బోధకాలు ట్యాబ్లెట్ వాళ్ళే పంచాలి, టీబీ ట్యాబ్లెట్ వాళ్ళే పంచాలి, వాళ్ళ లెప్రసీ ట్యాబ్లెట్ వాళ్ళే పంచాలి, HIV ట్యాబ్లెట్ వాళ్ళే పంచాలి. అనేక రకాల జబ్బులతో గోడుకునుండి వాళ్ళకు అనేక రకాల అంటువ్యాధులు వచ్చినా కానీ వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతూ ఇల్లు తిరిగి ఇలా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నది. అందుకే ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఈ పని ఎందుకు కనిపించట్లేదు. అసెంబ్లీ సమావేశం జరుగుతుంది కాబట్టి మా కోరికలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని చెప్పేసి మెడికల్ డైరెక్టర్ కోర్టు కాడికి వెళ్ళారు. మీరు తెలంగాణ తల్లి విగ్రహం అసెంబ్లీ దగ్గర ఆవిష్కరిస్తూ ఉంటే కోర్టు దగ్గర జరిగే ధర్నాకు తెలంగాణ తల్లి ఎట్టా రెండింటికి మ్యాచ్ చేసి ఈ విగ్రహావిష్కరణ రోజు వీళ్ళు ఆందోళనకి ఎట్లా పిలిపిస్తారని చెప్పేసి అక్కడక్కడ తప్పుడుగా ఇలా సమాచారాన్ని కింది దాకా చేరవేస్తూ ఉంటారు. అందుకే అక్కడ కొంతమంది మీడియాలో సిఐ గారి మీద ఆశా వర్కర్ చేయి చేసుకుంది కాబట్టి అక్కడ లాఠీ చార్జ్ జరిగిందని చెప్పేసి కొంత తప్పుడు సమాచారం వస్తుంది. కానీ అక్కడ జరిగినటువంటి యథార్థ ఘటన అరెస్టు చేసి వ్యాన్లోకి ఎక్కించినప్పుడు